టు MK7 TV. దయన్న మా మొక్కజొన్న అమ్మి జర. కాంగ్రెస్ రైతు ఆవేదన. కేసీఆర్ను నిన్ను పోగొట్టుకుని మోసపోయా, మళ్ళీ కేసీఆర్ నువ్వే వస్తావు దయన్న అని కాంగ్రెస్ రైతు సంచలన వ్యాఖ్యలు. బస్తా మాదే, అమలి ఖర్చు మాదే, లారీ కిరాయి మాదే, ఇది ఎక్కడి పాపం దయన్న అని గోడు వెళ్లబోసుకున్న రైతులు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని DCC బ్యాంకు అటుగా వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని చూసిన రైతులు ఒక్కసారిగా ఆపి వారి గోడ వెళ్లవేసుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా రైతులను ఇబ్బందులు పెట్టడం కాంగ్రెస్ పార్టీకి తగదు. ప్రభుత్వం మెడలు వంచైన రైతుల పక్షాన ఉద్యమిస్తాం. ప్రతి గింజ కొనే వరకు పోరాడతాం. 5వ తారీఖు వరకు మొక్కలు వరి కొనుగోలు పూర్తి చేయకుంటే ధర్నా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎర్రటి ఎండలో రైతుల్ని చూస్తే రేవంత్ రెడ్డికి గోస అనిపిస్తలేదా? బోకస్ మాటలు, చిల్లర మాటలు మానుకుని రైతులు మొక్కజొన్న వరి కొనుగోలుపై శ్రద్ధ పెట్టాలని అన్నారు. మక్కలకు, జొన్నలకు, కందులకు, దొడ్డొడ్లకు అన్నిటికీ బోనస్ ఇస్తాను. ఓటు రైతు డిక్లరేషన్ చేసి బోనస్ ఒక సన్నోట్లకి ఇస్తాను. 3 సార్లు కొట్టింది. రైతు బంధు 3 సార్లు మొన్న అది దాటి మన ఓట్లు ఇంటికి వచ్చినాక కేసీఆర్ గారినప్పుడు నాటు పడకముందే ఇవన్నీ మోసం చేసి తర్వాత ఈ మోసం ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి వరంగల్ మాట్లాడారు. దానికి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తీవ్రంగా ఉంటుందని కేటీఆర్ గారు వచ్చి వారిని కలిసి తీసుకుంటారు. కూడా మాట్లాడారు. ఏం చేయాలి మరి? కేసీఆర్ నువ్వే వస్తున్నావు కానీ ఇప్పుడు ఖర్చుపుడుతున్నాం. ఏం చేయాలి? బస్తాలు మాదే, అమలి మాదే, లారీ మాదే. కేసీఆర్ అది ముచ్చడి ఇచ్చిపోయి సార్ పొరపాటు అయిపోయింది కానీ ఊరికే దానికి ఒట్లు మొత్తం అన్నిటికీ మక్కలకు, జొన్నలకు, కందులకు, దొడ్డొడ్లకు అన్నిటికీ బోనస్ ఇస్తానని రైతు డిక్లరేషన్ చేసిండు. బోనస్ ఒక సన్నోట్లకి ఇస్తానని 3 సార్లు కొట్టిండు. రైతు బంధు 3 సార్లు మొన్న అది దాటి మన ఓట్లు ఇంటికి వచ్చినాక కేసీఆర్ గారినప్పుడు నాటికి పడకముందే ఇవన్నీ మోసం చేసి వింటారా? ఈ మోసం ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి వరంగల్ మాట్లాడారు. దానికి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తీవ్రంగా ఉంటుందని కేటీఆర్ గారు వచ్చి వార్నింగ్ ఇచ్చారంటే రేపు చెప్తాను. ఇక మీకు 2 రోజులలో ఫిక్స్ అయితే ఇప్పుడు మనం సూర్య బత్తాల కోసం కొట్టాలి, పండించే కాడ నీళ్ళ కోసం కొట్టాలి. ఇన్ని కొట్టాడి మళ్ళీ అమ్మేదానికి కూడా అమాలి మాదే తీసుకోవడం కూడా మాదన్నా. ఇప్పుడు దగ్గర 10 ఏళ్ళు అవుతుంది మన పిల్లలకే.